మంచు ఫ్యామిలీ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు కుటుంబం అంటే తెలియని వారు ఉండరు. వారి మాటలు సినిమాలతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా నిలిచే వీరిలో కొంచెం రియాలిటీకి దగ్గరగా భిన్నంగా ఉండేది మాత్రం మంచు మనోజ్ అనే చెప్పాలి. ఇదే మంచు మనోజ్ విషయంలో ఇప్పుడు పలు షాకింగ్ న్యూస్ బయటికి రావడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర ఒక రేంజ్లో హైలైట్గా మారి వినిపిస్తున్న పలు అంశాల్లో మంచు వారి కుటుంబాల్లో జరుగుతున్న రగడ కూడా ఒకటి. ఒక పక్క పొలిటికల్గా, మరో పక్క సినిమాల పరంగా కూడా కొందరు సినీ ప్రముఖులు కాంట్రవర్సీలతో సోషల్ మీడియా అంతా రచ్చరచ్చ చేస్తున్నారు. మంచు వారి కుటుంబంలో నడుస్తున్న హై డ్రామా పట్ల ఒక ఇంత ఊహించిన పరిణామాలు, వారి ఫ్యామిలీ మార్క్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ కూడా కనిపిస్తోంది. అయితే సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు అలాగే తన కొడుకులు ఇద్దరు మంచు విష్ణు అలాగే మంచు విష్ణు నడుమ కూడా పలు షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్. మంచు మనోజ్ సంచలన ఆరోపణలు చేస్తూ తన తండ్రి సైడ్ నుంచి ప్రమాదం ఉందని అలాగే షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. ఈ టెన్షన్ నడుమ జరుగుతున్న హై డ్రామాలో మంచు మనోజ్ అన్న మంచు విష్ణు ఎంటర్ కావడంతో ఈ హీట్ మరింత ఎక్కువైంది. తాను విదేశాల నుంచి వచ్చాక మంచు మనోజ్ని ఇంటి నుంచి బయటికి గెంటేశాడని, అతని భార్యను కూడా బయటికి నెట్టేశాడంటూ ఫిలిం నగర్లో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఎంట్రీ దెబ్బకి ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక పక్క అంతా మంచి హై డ్రామా నడుస్తుంటే ఇంకో పక్క మంచు మోహన్ బాబు నుంచి మాత్రం ఊహించని పోస్టులు విచిత్రంగా వస్తున్నాయి. మనోజ్ ఏమో నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నన్ను నా ఫ్యామిలీని కాపాడని మొర్రో అని మెరపెట్టుకుంటున్నాడు. మోహన్ బాబు మాత్రం తన సోషల్ మీడియాలో నాన్ స్టాప్గా తన పాత సినిమాల పోస్టులు, పాత సినిమాల తాలూకా వర్క్ ఎక్స్పీరియన్స్లు అలాగే ఆ స్మృతులను షేర్ చేసుకుంటూ గడిపేస్తున్నారు. అసలు తమ ఫ్యామిలీలో ఏం జరగనట్టే ఆయన సింపుల్గా పోస్టులు పెడుతూ ఏం పట్టనట్టే ప్రవర్తించడం సినీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతకుముందు స్వయంగా తన తండ్రి తనపై దాడులు చేయిస్తున్నారంటూ మంచు మనోజ్ న్యాయం కోసం పోరాటం చేయడం టాలీవుడ్లో షాకింగ్గా మారింది. కానీ మోహన్ బాబు కూడా మనోజ్పై రివర్స్లో కేసు పెట్టడంతో అసలు నిజం ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదు. కానీ వీరి కాంట్రవర్సీ మాత్రం అంతకంతకు హీట్ పెంచుతోంది. లేటెస్ట్గా మంచు మనోజ్ చేసిన పలు సంచలన కామెంట్స్ అటెన్షన్ తెస్తున్నాయి. ఆస్తి గొడవలు డబ్బుల కోసమో కాదని నా ఆత్మగౌరవం కోసమని పోరాటం చేస్తున్నానని తెలిపాడు మనోజ్. అలాగే ఇందులో తన కోసం కాదు, నా భార్య 7 నెలల పసికందుని ఇబ్బంది పెట్టడం కాదు, ఒక మగాడిగా నన్ను ఎదుర్కోవాలని మనోజ్ సవాల్ చేస్తున్నాడు. తన సెక్యూరిటీ విషయంలో కూడా పోలీస్ శాఖ వారిపై మనోజ్ అసహనం వ్యక్తం చేశాడు. తన రాకతో ఈ కాంట్రవర్సీ పెరుగుతుందా లేదా కొనసాగుతుందా అనేది మాత్రం చూడాల్సిందే. ఇప్పుడు మోహన్ బాబు అలాగే మంచు విష్ణులు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్పలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ బడ్జెట్తో విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా నిర్మాణం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ఇలా భారతీయ చిత్ర పరిశ్రమలో నలుమూలల నుంచి బిగ్ స్టార్స్ కలయికలో తెరకెక్కుతోంది.